కొలంబియాలో 25 మార్చ్ 2025 న ఒక బాల్ లాంటిది కనిపించింది. దాని పేరు బుగాస్పియర్. ఆ బుగాస్పియర్ వచ్చింది ఏలియన్స్ నుండి అని కన్ఫర్మ్ చేశారు. ఏలియన్స్ అనడానికి ప్రూఫ్ ఏంటి అంటే అసలు ఆ బాల్ ని తయారు చేసిన మెటల్ భూగ్రహం మీద లేనే లేదు. ఇంకా ఈ బాల్ కి ఒక్క జైంట్ కూడా లేదు. ఎలా తయారు చేశారో ఎవరికీ అర్థం కాలేదు. ఆ బుగాస్పియర్ మీద ఉన్న లాంగ్వేజ్ మన భూమి మీద ఎక్కడా లేదు. ఈ చిప్ మీద ఉన్న సింబల్ కి మీనింగ్ ఏంటో అర్థం కావడం లేదు. ఈ బుగాస్పియర్ ని స్కాన్ చేసినప్పుడు ఇందులో 3 మెటల్ లేయర్ తో ఇంకో 18 బాల్స్ ఉన్నాయని తెలిసింది. ఈ స్పియర్ నుండి కొన్ని వైబ్రేషన్ సిగ్నల్స్ వస్తున్నాయి. కానీ ఈ బాల్ లో ఎలాంటి GPS కంట్రోల్ యూనిట్ లాంటిది లేదు. ఆ సిగ్నల్స్ ఎవరు పంపిస్తున్నారో తెలుసుకోవడం చాలా కష్టం. ఒకవేళ నిజంగా ఏలియన్స్ పంపించి ఉంటే మాత్రం ఏలియన్స్ మనుషుల కంటే అడ్వాన్స్ టెక్నాలజీ వాడుతున్నారని అర్థం. ఈ బుగాస్పియర్ సెంటర్ లో ఉన్న చిప్ ని డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది లభించినప్పుడు 2 కేజీలు ఉండేది. ప్రస్తుతం 11 కేజీలకు బరువు పెరిగింది. ఎన్నో రకాలుగా పరిశోధన చేసినా ఆ బుగాస్పియర్ నుండి రెస్పాన్స్ రాలేదు. కానీ సాంస్క్రిట్ లాంగ్వేజ్ కి రెస్పాన్స్ ఇచ్చింది. సాంస్క్రిట్ ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన భాష ఇది. మన మహర్షులు మెడిటేషన్ టెక్నిక్ తో యూనివర్స్ లో ఉన్న తరంగాలతో శబ్దాలను అక్షరాలుగా రూపొందించి సాంస్క్రిట్ లాంగ్వేజ్ రూపొందించారు. బ్రెయిన్ డెవలప్మెంట్ కు కూడా సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఉపయోగపడుతుందని ఎన్నో పరిశోధనల్లో తేలింది. మెక్సికన్ సైంటిస్టులు సంస్కృత మంత్రాలను పఠించినప్పుడు భగవద్గీతలోని జగా జగా హి ధర్మస్య శివ యజుర్ మంత్రం కరుణావతారం బుగాస్పియర్ రెస్పాన్స్ ఇచ్చింది. మన వేదాలు అలాగే మంత్రాలన్నీ కూడా సంస్కృతంలోనే ఎందుకుంటాయో ఇప్పుడు మీకు అర్థమయ్యిందా? అంటే ఈ విశాల విశ్వంలో ఎవరినైనా కాంటాక్ట్ కావాలంటే సంస్కృతంలోనే కాంటాక్ట్ అవ్వాలి. చూసారా, మన మహర్షులు మరెవరో కాదు, సైంటిస్టులు. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.